ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ వారములో మరి యొక్క దినములోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి, ఇటు పరిశుద్ధ బుధవారపు దినమున ఇటు సాయంకాల సమయమున మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క సన్నిధానంలో నిలువబెట్టి ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించడానికి, వాక్య పఠనము చదువుట ద్వారా నేను గణపరచడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు నాయనా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయమున నీ పరిశుద్ధమైనటువంటి మాటలు వెతబడుచుండగా నిలువబడినటువంటి నన్ను నీ యొక్క ఆత్మ చేత నిలువబెట్టి మీ యొక్క ఆత్మ సహాయము నాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా మార్చుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మొదటిగా ఇటు రీతిగా నన్ను నిలువబెట్టినటువంటి ఆ యొక్క త్రియేక దేవునికి మొదటిగా నా యొక్క నిండు వందనాలను తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఇటు అవకాశం కల్పించినటువంటి స్థానిక ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డి జోజి క్రీస్తురాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తూ, సహాయక గురువులు రెవరెండ్ ఎన్ పాల్ సంజయ్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తుంటున్నారు. అదే రీతిగా చేరవచ్చినటువంటి సంఘమంతడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క నిండు వందనాలను సాయంకాలపు శుభాలను మీకు అందరికీ తెలియజేస్తూ ప్రేమతో దైవ సందేశంలోనికి ఆహ్వానిస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా ఇటు పరిశుద్ధ బుధవారపు దినమున మనకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము యేసుక్రీస్తుని అభిషేకము అనేటటువంటి సంఘటనను ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ వారంలో యేసు ప్రభుల వారు ఒక్కొక్క దినమున ఒక్కొక్క ప్రత్యేకత ఆయన చూపినటువంటి విధమును మనము సోమవారపు దినము నుండి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధ బుధవారపు దినమున మూడవ దినమున యేసు ప్రభుల వారికి జరిగినటువంటి ఒక గొప్ప అభిషేకమును, ఒక గొప్ప స్థితిని మనము ఈ దినం మనము ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభుల వారికి జరిగినటువంటి ఈ యొక్క అభిషేకము చదవబడినటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనము చదవగా విని ఉన్నాం. ఈ క్రీస్తు యొక్క అభిషేకము ఈ మార్కు సువార్తికుడు ఒక్కడే రాయలేదు, కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తికులు కూడా క్రీస్తుని యొక్క అభిషేకమును వారి సువార్తలలో కూడా వ్రాయబడడం మనం గమనించగలము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు, చదవబడినటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 9 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు, ఈ 4 సువార్తికులు కూడా యేసు ప్రభుల వారి యొక్క అభిషేక స్థితిని వారు వ్రాయడం మనం గమనిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ 4 సువార్తికులు కూడా అన్ని విషయాలను కూడా వ్రాసేటటువంటి స్థితి మనము చాలా తరచుగా చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభుల వారికి చేసినటువంటి యొక్క గొప్ప అభిషేకమును 4 సువార్తికులు కూడా వారి సువార్తలలో లిఖించబడడం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుల వారికి జరిగినటువంటి యొక్క అభిషేకము, ఈ స్థితిని సర్వమానవాళి అందరికీ కూడా అది తెలియజేయబడాలి. క్రీస్తుకు జరిగింపబడినటువంటి గొప్ప అభిషేకము సర్వమానవాళి అందరూ కూడా తెలుసుకుని ఆయనను మహిమపరిచే అట్టి స్థితిలో అందరూ కూడా ఉండాలి అని 4 సువార్తికులు కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క అభిషేకమును వ్రాయడం మనం గమనిస్తుంటున్నాం. ఈ యొక్క క్రీస్తు యొక్క అభిషేకము ఇది ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే, ఒక స్వల్ప గ్రామం అయినటువంటి బేతనీయ అనేటటువంటి గ్రామములో జరుగుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ గ్రామము యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామము. యేసు ప్రభుల వారు యెరూషలేమునకు ఎప్పుడు వెళ్ళానప్పటికీ కూడా ఈ యొక్క బేతనీలోనికి వెళ్ళేటటువంటి వారు. ఎందుకని అంటే ప్రక్కనే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయేటటువంటి దగ్గర ఉండేటటువంటి ప్రదేశము.
తరచుగా యెరూషలేము మరియు బేతనీయ ఈ రెండు ప్రదేశాలను ఆయన సందర్శిస్తూ ఉంటారు. ఆ రీతిగానే ఈ యొక్క బేతనీయలోనే ఈ యొక్క క్రీస్తు యొక్క అభిషేకము జరుగుతున్నట్లుగా మనము గమనించగలము. యేసు ప్రభులు వారి యొక్క జననాన్ని గురించి సర్వమానవాళి అందరికీ కూడా ఆయన తెలియజేయడానికి బెత్లెహేము అనేటటువంటి స్వల్ప గ్రామమును ఆయన ఏ రీతిగా ఆయన జనాన్ని గురించి సర్వమానవాళ్ళకి అందరికీ తెలియజేయడానికి బెత్లెహేము అనేటటువంటి ఆ గ్రామాన్ని ఆయన ఎన్నిక చేసుకుని ఉన్నాడో, ఆ రీతిగానే ఆయన మరణమును గురించి సర్వమానవాళికి అందరికీ కూడా తెలియజేయడానికి బేతనీయ అనేటటువంటి ఒక స్వల్ప గ్రామమును కూడా ఆయన ఎంచుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ బేతనీయ ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క క్రీస్తు అభిషేకం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క మరణాన్ని కూడా ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ స్థితిని ఈ దినము జరుగుతున్నటువంటి ఈ స్థితిలో మనము గమనించగలము. క్రీస్తు యొక్క అభిషేకము చదవబడినటువంటి ఆ యొక్క పాఠ్యభాగంలో ఎప్పుడు జరుగుతూ ఉన్నది అంటే, ఇక్కడ 14వ అధ్యాయం 1వ వచనము, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. పస్కా పండుగకు ముందు జరుగుతున్నటువంటి క్రీస్తు యొక్క అభిషేకముగా మనము గమనిస్తుంటున్నాం. ఈ యొక్క పస్కా పండుగను దేవుడు పాత నిబంధన ప్రకారము దేవుని బిడలైనటువంటి వారికి ఒక ఆజ్ఞాపూర్వకముగా ఇచ్చినటువంటి పండుగ ఇది. అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పస్కా విందును వారు ఆచరించాలి. ఈ యొక్క పస్కా విందులో పులియని రొట్టెలను మాత్రమే వారు తినాలి. మొదటిగా ఈ పులియని రొట్టెలను, ఈ యొక్క ఆహారము గృహం యొక్క యజమాని మాత్రమే మొదటిగా తినాలి, తదుపరి కుటుంబీకులు తినాలి. ఒక ఆచారము కూడా ఉంటూ ఉన్నది. మొదటిగా గృహ యజమాని తినాలి, ఆ తినేది కూడా త్వరగా తింటూ ఉండాలి. ఈ యొక్క పులియని రొట్టెలు ఆహారము తినేటటువంటి సందర్భంలో కాళ్లకు జోడులు వేసుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దీనిని పరిశుద్ధముగా ఆచరించాలి. ఆచరించేటటువంటి సందర్భంలో కాళ్లకు జోళ్ళు వేసుకోకూడదు. దీనిని త్వరగా భుజించాలి. ఇదంతా కూడా మనము ఆ నిర్గమకాండము 12వ అధ్యాయములో మనము చూస్తుంటున్నాం. ఈ యొక్క పస్కా విందును ఏ రీతిగా ఆచరించాలో దేవుడు ఆజ్ఞపూర్వకంగా వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సందర్భమును మనం గమనిస్తుంటున్నాం. ఈ రీతిగా పస్కా విందును మనము ఆలోచన చేసుకోగలము. ఈ పస్కా విందుకు ముందుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క అభిషేకము ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే, మనము గమనించినట్లయితే 3వ వచనము, ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు అనేటటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. సీమోను ఇంట, కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఎందుకని సీమోని ఇంటనే ఇక్కడ యేసు ప్రభులు వారు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళారు అంటే, సీమోను కుష్ఠరోగముతో బాధపడుచున్నటువంటి సందర్భంలో యేసు ప్రభులు వారు ఆ సీమోను దరిచేరి అతనిని స్వస్థపరిచినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ సీమోను ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు తన జీవితం పట్ల చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి నా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అనుకుని యేసు ప్రభులు వారిని తన ఇంటికి భోజనానికి విందు చేయడానికి ఆహ్వానించి ఉన్నాడు. ఒక యేసు ప్రభులు వారు మాత్రమే కాదు, కానీ ఆయన శిష్యులు మరియా, మార్తా, లాజరు కూడా ఈ యొక్క విందుకు ఆహ్వానించబడ్డారు. విందుకు ఆహ్వానించబడినటువంటి యేసు ప్రభులు వారు సీమోని ఇంట ఆయన గృహంలో భోజనము చేయడానికి కూర్చుని ఉన్నప్పుడు అక్కడకు ఒక స్త్రీ ఒక విలువైనది తీసుకుని వచ్చినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. ఆ స్త్రీ మనము ఆ యోహాను సువార్తలో 12వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, ఇక్కడ మార్కు సువార్తలో ఒక స్త్రీ అని రాయబడి ఉన్నది, కానీ యోహాను సువార్తలో ఆ యొక్క 12వ అధ్యాయం 3వ వచనములో మరియా అనేటటువంటి మాట ఇక్కడ లిఖించబడి ఉన్నది. మరియా ఆ ఇంటికి విందుకు కూడా ఆహ్వానించబడినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ మరియా తనతో పాటుగా ఒక విలువైనటువంటి దానిని తన వెంట తీసుకుని వెళ్ళి ఉన్నది ఆ స్త్రీ.
అది ఏంటంటే మనం చూసిన 3వ వచనంలో ఆయన సీమోని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మికిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చెను అనేటటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. విందుకు పిలువబడినటువంటి ఆ యొక్క మరియా, ఆ స్త్రీ తనతో పాటుగా ఒక విలువైనటువంటి అత్తరును తన వెంట తీసుకుని వెళుతూ ఉన్నది. అది ఎంత విలువైనది అంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక సంవత్సర కాలం అంతయు కూడా ప్రతిదినము కూడా శ్రమిస్తే తనకు ఎంత ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటాడో అంత విలువైనది ఈ అత్తరు బుడ్డి. ఒక వ్యక్తి సంవత్సర కాలం అంతా కూడా, కొంతమంది పండితులు ఏమంటున్నారు అంటే సంవత్సరం కాదు కొన్ని సంవత్సరాలు అని వారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే చాలా విలువైనదిగా, వెలకట్టలేనటువంటిదిగా ఈ యొక్క అత్తరును మనము గమనించగలము. దానిని ఈ మరియా ఆ విందుకు ఆహ్వానింపబడినటువంటి ఆ యొక్క ఇంటికి భోజనానికి వెళుతూ కూడా తన వెంట తీసుకుని వెళ్ళి ఉన్నది. ఇది ఎంత విలువైనది అంటే, తరతరాలుగా ఆస్తులు ఏ రీతిగా అయితే తన తరముల వారికి వస్తూ ఉంటాయో, ధనము కానీ, బంగారము కానీ, భూములు కానీ తన తరముల వారికి, పిల్లలకు ఏ రీతిగా ఆస్తులుగా వారి వస్తూ ఉంటాయో, ఈ యొక్క అత్తరు, విలువైనటువంటి ఈ అత్తరు కూడా తరతరములుగా తన కుటుంబీకులకు ఇచ్చేటటువంటి విలువైనదిగా మనం దీన్ని గమనించగలము. ఆ రీతిగానే ఈ స్త్రీ, ఈ మరియకు కూడా తన తరముల వారి నుండి వచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిగా ఇది ఉంటూ ఉన్నది. ఈ మరియా, ఈ స్త్రీ తర్వాత తన తరము వారికి ఇది చెందవలసి ఉన్నది. తన తరము వారికి ఒక ఆస్తిగా ఇవ్వబడేటటువంటి విలువైనది ఈ యొక్క అత్తరు. ఇంతటి విలువైనది ఈ మరియా ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఉన్నదంటే, యేసు ప్రభుల వారి వద్దకు తీసుకుని వెళ్ళి ఉన్నది. తీసుకుని వెళ్ళి ఆయనను అభిషేకించడానికి ఈ విలువైనటువంటి దానిని ఈ స్త్రీ ఉపయోగించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. ఈ మరియా తదనంతరము తన బిడ్డలకు కానీ, తన తరము వారికి కానీ ఇది చాలా ఆస్తిగా అది వచ్చేటటువంటి సాంప్రదాయము. ఈ విలువైనటువంటి ఈ యొక్క అత్తరు నాకు చెందిన, నా తదుపరి నా తరము వారికి చెందకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రభువు మాత్రము ఇది చెందాలి. నా తదుపరి నా తరము వారు నన్ను ప్రశ్నించినప్పటికీ కూడా, తరముల వారిగా వస్తున్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి దానిని నీవు ఏమి చేశావు అని నన్ను ప్రశ్నించినప్పటికీ కూడా పర్వాలేదు, నా ప్రభువుకు మాత్రము ఈ విలువైనది నేను సమర్పించుకోవాలి. నా ప్రభువుకు ఈ విలువైనటువంటి దాని ద్వారా నా ప్రభువు నేను అభిషేకించుకోవాలి అని ఈ మరియా ఏం చేస్తున్నది అంటే, ఆ విలువైనటువంటి దానిని దేవునిని అభిషేకించడానికి ఉపయోగించినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. ఈ అత్తరును నార్డ్ అనేటటువంటి చెట్టు నుండి దీనిని తయారు చేస్తారు. ఈ అత్తరును తీసుకుని వెళ్ళినటువంటి మరియా ఏం చేస్తున్నది అంటే, యేసు ప్రభుల వారి దగ్గర దరిచేరి ఆమె ఏం చేస్తున్నది అంటే, మొదటిగా మనము గమనించినట్లయితే 3వ అధ్యాయము చివరి లైన్ మనం చూసినట్లయితే, ఆ అత్తరు బుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అనేటటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఆ అత్తరు తీసుకుని వచ్చినటువంటి ఆ మరియా మొదటిగా ఏం చేస్తున్నది అంటే, దానిని పగులు కొడుతున్నటువంటి ఆ యొక్క స్థితిని, ఆ మాటను మనము గమనించగలము. ఆ అత్తరును పగులగొట్టుటలో ఉండేటటువంటి ఆ యొక్క సారాంశము ఏమై ఉంటూ ఉన్నదో తనకు తెలియకుండానే దానిని పగులగొడుతూ ఉన్నది. ఈ అత్తరును ఏ ప్రదేశాలలో పగలగొడతారు అంటే, యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం, యూదులలో ఒక వ్యక్తి మరణించినటువంటి ఆ తదుపరి ఆ వ్యక్తి భూస్థాపన కార్యక్రమము చేసేటటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క అత్తరు బుడ్డి, ఈ అత్తరును ఆయన యొక్క దేహానికి, మరణించినటువంటి ఆ యొక్క వ్యక్తి దేహానికి వ్రాసి
ఈ యొక్క అత్తరును పగులుగొట్టి అదంతా కూడా ఆ దేహం మీద ఆ భూస్థాపన చేసేటటువంటి ఆ ప్రదేశం అంతా కూడా చల్లుతూ ఉంటారు. ఎందుకని అంటే ఆ ప్రదేశం అంతా కూడా సువాసన చేత నింపబడుతూ ఉంటుందని. కానీ ఇక్కడ మరియా ఈ యొక్క అత్తరును పగులగొట్టుటలో ఏమి ఉద్దేశమై ఉంటుందో, ఏమి సారాంశమై ఉంటూ ఉన్నదో తనకు తెలియకుండానే పగులగొడుతూ మరియా ఏం చేస్తున్నది అంటే ప్రభువును తన మరణమును కొరకు సిద్ధపరుస్తూ ఉన్నది. ఈ అత్తరు బుద్ధిని పగులుగొట్టుటలో తనకు తెలియకుండానే ప్రభువును భూస్థాపనకై ఆయనను సిద్ధపరుస్తున్నటువంటి మరియగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఆ స్త్రీ యూదా సాంప్రదాయంలో నేరము మోపబడినటువంటి వ్యక్తికి ఈ భూస్థాపన కార్యక్రమము జరగదు. యూదులలో ఒక వ్యక్తి నేరము చేస్తే ఆ వ్యక్తి నేరాన్ని బట్టి అతనికి ఆ భూస్థాపన చేసేటటువంటి, అభిషేకించేటటువంటి ఆ యొక్క సమాధి చేసేటటువంటి స్థితి నేరము మోపబడినటువంటి వ్యక్తికి, నేరము చేయబడినటువంటి వ్యక్తికి ఆ యొక్క స్థితి ఉండదు. ఇక్కడ ఆ మరియా ప్రభు భూస్థాపనకే సిద్ధపరుస్తూ ఉన్నది. ఆ స్థితిని మనం గమనించగలము. క్రింద యేసు ప్రభుల వారు కూడా ఒక మాట అంటున్నారు. 8వ వచనంలో చూస్తే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను అని ప్రభువు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. బహుశా యేసు ప్రభుల వారు ఆలోచించి ఉండవచ్చు, రానున్న దినాలలో నా మీద నేరము మోపబడుతూ ఉన్నది, నేను సిలువకు అప్పగింపబడుతూ ఉన్నాను. యూదుల సాంప్రదాయం ప్రకారము నేరము మోపబడినటువంటి వ్యక్తికి ఈ భూస్థాపన చేసేటటువంటి ఆ కార్యక్రమం ఉండదు. బహుశా నా మీద కూడా నేరం మోపబడుతున్నది, తదుపరి నేను మరణించినటువంటి తదుపరి నా దేహానికి ఇటు అభిషేకము, ఇటు భూస్థాపన స్థితి జరగదేమో అని బహుశా యేసు ప్రభులు వారు అనుకొని ఉండొచ్చు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, ఈమె తన శక్తి కొలది ముందుగానే నా భూస్థాపన నిమిత్తమై ఈమె ముందుగా నన్ను అభిషేకించి ఉన్నది అని చెబుతున్నటువంటి ఆ మాటను మనం ఇక్కడ గమనించగలము. మరియకు తెలియకుండానే ప్రభువును భూస్థాపనకే సిద్ధపరుస్తున్నటువంటి ఆ స్త్రీని మనం ఇక్కడ గమనించగలము. రెండవదిగా మనం ఇక్కడ గమనించగలిగినట్లే ఆ అత్తరు బుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. రెండవ మాటగా మనం గమనించినట్లయితే మరియా మొదటిగా ఆ అత్తరును పగులుగొట్టి రెండవదిగా ఏం చేస్తున్నది అంటే ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. ఒక దేశానికి ఒక రాజుగా నియమింపబడినటువంటి ఒక రాజుకు చేసేటటువంటి ఒక అభిషేకము ఇక్కడ ప్రభువుకు చేస్తూ ఉన్నది. ఒక దేశానికి కానీ ఒక రాజ్యానికి కానీ ఎన్నిక కాబడినటువంటి ఒక రాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి ముందుగా ఆ రాజుకు ఏం చేస్తారు అంటే అభిషేకిస్తారు. ఈ విలువైనటువంటి అత్తరును ఆయన తల మీద కొన్ని చుక్కలు పోసి, ఆ రాజుకు కొన్ని చుక్కలు పోసి అతన్ని అభిషేకించి ఆ సింహాసనం మీద ఆ రాజును కూర్చోబెడతారు. ఇక్కడ మరియ కూడా ఏం చేస్తున్నది అంటే ఆ అత్తరును పగులుగొట్టి ఆయన తల మీద పోసెను. ఆమె కొన్ని చుక్కలు పోయట్లేదు కానీ ఆ అత్తరు అంతా కూడా ఆయన తల మీద పోస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలము. అంటే ఆ మరియ ఆ స్త్రీ యొక్క ఉద్దేశం ఏమై ఉంటూ ఉన్నదంటే నా ప్రభువు రాజుల కన్నా రారాజు, నా ప్రభువు కంటే గొప్పవారు ఈ భూమి మీద ఎవరూ లేరు. రాజులకే రారాజైనటువంటి ప్రభువు నా ప్రభువు, కాబట్టి ఈ విలువైనది నా ప్రభువుకు చెందాలి, నా రాజుకు చెందాలి. నా ప్రభువుకు సాధారణంగా ఒక రాజులకు 2-3 చుక్కలు కాదు, నా ప్రభువుకు దీని అంతటిని కూడా నేను ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించాలి అని మరియా నా ప్రభువు రాజుల కంటే రారాజు, రాజుల కంటే గొప్పవాడు అని మరియా తన యొక్క ఉద్దేశమును, దేవుని పట్ల తన యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమను, దేవుని పట్ల తన విలువైనటువంటి సమయాన్ని, దేవునిని అభిషేకించడానికి తన విలువైనటువంటి జీవితాన్ని
తన దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి దానిని దేవునిని అభిషేకించడానికి వినియోగించినట్లుగా మనం ఇక్కడ గమనించగలము. నా ప్రభువు ఎంతో గొప్పవాడు, నా ప్రభువుకి ఇది చెందాలి, ఈ యొక్క అభిషేకము నేను చేయాలి అని బహుశా ఎన్నో దినాలుగా వేచి చూస్తూ ఉండవచ్చు. ఆ స్త్రీ తనకు సమయము దొరికింది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నది. సద్వినియోగం చేస్తూ విలువైనది ఆ దేవునిని ప్రభువుని అభిషేకించడానికి విలువైనది ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. మొదటిగా ఆ అత్తరుబుడ్డి పగులుగొట్టి దేవునిని భూస్థాపనకై ఆమె ముందుగా సిద్ధపరుచున్నది. రెండవదిగా పగులుగొట్టినటువంటి ఆ అత్తరును ఆయన తల మీద పోస్తూ, నా దేవుడు రాజుల కంటే రారాజు, నా దేవుని కంటే గొప్పవారు ఎవరూ లేరు అని తెలియజేస్తూ ఉన్నది ఆ మరియ అభిషేకిస్తూ. మూడవదిగా ఆ మరియ చేస్తున్నది ఏంటంటే మనం ఒకసారి గమనించుదాం. మూడవదిగా ఆ మరియ లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మూడవదిగా మరియ ఏం చేస్తున్నది అంటే తన తల వెంట్రుకలతో ఆ ప్రభు పాదాలను తొడవడం మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఆ పాదాలను తుడిచే ముందుగా ఆయన పాదాలను దేనితో కడుగుచున్నది అంటే, వేటితో తడుపుచున్నది అంటే, నీళ్లతో ఆమె తడపట్లేదు, కానీ తన కన్నీటితో ఆయన పాదాలను తడపడం మనం చూస్తుంటున్నాం. బహుశా ఆ స్త్రీ ఆ మరియ అనుకుని ఉండవచ్చు, నాకింత భాగ్యము దక్కి ఉన్నదే, నా ప్రభువుని అభిషేకించేటటువంటి భాగ్యము. నేను ఎన్నడూ కూడా అనుకోలేదు ఇంత గొప్ప ధన్యత నాకు కలుగుతూ ఉన్నది అని బహుశా ఆనందముతో నా ప్రభువు యొక్క పాదాలను తడిపేటటువంటి స్థితి, ఇక్కడ కన్నీరు కారుస్తూ ప్రభు యొక్క పాదాలను తడపడం ఇక్కడ మరియ జరిగించినటువంటి ఈ స్థితిని మనము గమనించగలము. తదుపరి ఆమె కన్నీళ్లతో ప్రభుని యొక్క పాదాలను తడిపి తదుపరి ఆమె తల వెంట్రుకలతో దానిని తొడవడం మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. యూదుల సాంప్రదాయంలో యూదా స్త్రీలు తమ తల వెంట్రుకలను ఏ రీతిగా భావిస్తూ ఉంటారు అంటే మనం ఒకసారి గమనించుదాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము మనం గమనించినట్లయితే, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తన తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. యూదా స్త్రీలకు తల వెంట్రుకలను వారు ఏ రీతిగా భావించేటటువంటి వారంటే, ఒక స్త్రీకి పైట చెంగు ఎంత ప్రాముఖ్యమైగా ఉంటూ ఉన్నదో అదే రీతిగా ఒక స్త్రీ ఆమె తన తల వెంట్రుకలను పెంచుకోవడం అది ఎంతో ఘనముగా వారు భావించేటటువంటి వారు. యూదా స్త్రీలందరూ కూడా తమ తల వెంట్రుకలను ఎంతో ఘనముగా విలువైనదిగా వారు భావించేటటువంటి వారు. అంత విలువైనటువంటి ఆ తల వెంట్రుకలను మరి ఏం చేస్తున్నది అంటే ఒకరిని పాదాలను తొడవడానికి ఉపయోగిస్తూ ఉన్నది. అంత ఘనమైనటువంటి ఆ తల వెంట్రుకలను మరియా, నాకంటూ విలువైనది ఏమీ లేదు, నాకంటూ విలువైనది ఏమైనా ఉన్నది అంటే అది నా యొక్క ప్రభువుకే అది చెందాలి అని ఏం చేస్తున్నది అంటే ఘనముగా ఎంచేటటువంటి ఆ తల వెంట్రుకలను సైతము మరి ఏం చేస్తున్నది అంటే ప్రభు యొక్క పాదాలను తొడవడానికి ఆమె ఇష్టపడి ఉన్నది, సిద్ధపడి ఉన్నది. మొదటిగా ప్రభువును అభిషేకించడానికి విలువైన దానిని ఉపయోగించి ఉన్నది. రెండవదిగా ఆ స్త్రీ ఆ మరియ ఏం చేస్తున్నది అంటే ఘనముగా ఎంచబడేటటువంటి తన తల వెంట్రుకలను సైతము ఆ ప్రభు యొక్క పాదాలను తుడిచేటటువంటి ఆ స్థితిని మనం ఇక్కడ గమనించగలము. మరియ స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఇక్కడ దేవుని పట్ల కనపరచడం, స్వచ్ఛమైనటువంటి ఆరాధన ఇక్కడ దేవుని పట్ల కనపరచడం, స్వచ్ఛమైనటువంటి అభిషేకము దేవునికి కనపరచడం,
ఆ అభిషేకించడానికి విలువైనటువంటి దానిని, విలువైనటువంటి జీవితాన్ని రెండింటిని కూడా ప్రభువుకు తాను చేసినటువంటి సంఘటన మనం ఇక్కడ గమనించగలము. ఇదంతా కూడా జరుగుతూ ఉండగా అక్కడ ఏమి జరుగుతూ ఉన్నది అంటే, మనము 6వ వచనం మనం గమనించినట్లయితే 4వ వచనం నుండి చదువుదాం. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లను, ఆమె జోలికి పోకిడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు అని దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఇక్కడ గమనిస్తుంటున్నాం. అంతగా ఆ మరియ, ఆ స్త్రీ దేవునిని అభిషేకిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ కొందరు అనేటటువంటి మాట వ్రాయబడి ఉన్నది యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఆ కొందరు అక్కడ లిఖించబడలేదు, కానీ అక్కడ ఇస్కరియోతు యూదా అనేటటువంటి మాట ఇక్కడ లిఖించబడి ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో ఆ మరియ అంతగా దేవునిని అభిషేకిస్తున్నటువంటి సందర్భంలో ఇదిగో ఈ స్త్రీ దేవునిని ఎంత ఘనముగా అభిషేకిస్తున్నది, దేవునిని అభిషేకించడానికి ఎంత విలువైనది ఉపయోగిస్తూ ఉన్నది అని ఆమెను అభినందించేటటువంటి వారుగా ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఆమె మీద కోపపడుతూ ఉన్నారు. మొదటిగా, రెండవదిగా ఆమెను గూర్చి సనుగుకుంటూ ఉన్నారు, మూడవదిగా ఆమెను తొందర పెట్టుచున్నారు అనేటటువంటి ఆ మాటలను మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఆమె ఎడలో కోపపడుతూ, ఆమెను తొందర పెట్టుతూ, ఆమెను గురించి సనుగుంటూ, ఎందుకని ఇంతటి విలువైన దానిని నీవు నేలపాలు చేస్తున్నావు, ఎందుకని ఇంతటి విలువైన దానిని నీవు వృధా చేస్తున్నావు అని కోపపడుతున్నటువంటి తన శిష్యుడైనప్పటికీ కూడా ఇస్కరియోతు యూదా, ఇదిగో నా గురువుకి ఇంత గొప్ప అభిషేకం జరుగుతున్నది అని ఆ స్త్రీని, ఆ మరియను అభినందించవలసినటువంటి, ఆ స్థితిలో ఉండవలసినటువంటి శిష్యుడే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆమె పట్ల కోపపడుతూ ఉన్నాడు, ఆమెను గూర్చి సనుగుకుంటూ ఉన్నారు, ఆమెను తొందర పెడుతూ ఉన్నారు. ఎందుకని దానిని నేలపాలు చేస్తున్నావు, వృధా చేస్తున్నావు, దానిని అమ్మి వచ్చేటటువంటి ఆ ధనము ద్వారా దానిని బీదలకి ఇవ్వచ్చు కదా, ఆ ధనాన్ని బీదలకు పంచిపెట్టవచ్చు కదా, ఎందుకని అంతటి విలువైనటువంటి దానిని నీ వృధా చేస్తున్నావు, నేలపాలు చేస్తున్నావు అని ఇస్కరియోతు యూదా ఇక్కడ ఆలోచించడం మనం ఇక్కడ గమనించగలము. ఇస్కరియోతు యూదా దానిని అమ్మి బీదలకు ఇవ్వాలి అని తన ఆలోచన కాదు, కానీ దాన్ని అమ్మి దానిలో వచ్చినటువంటి ధనాన్ని కొంత తన జేబులో వేసుకోవాలనేటటువంటి నిర్ణయము, అటువంటి ఆలోచనతో నింపబడేటటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఆ ఇస్కరియోతు యూదాను గురించి ప్రభువు కూడా ఒక మాట సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం మనం చూసినట్లయితే, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. ఆ 12 మంది శిష్యులలో యేసు ప్రభుల వారి అంటున్నారు, మీ 12 మందిలో ఒకడు సాతాను సంబంధి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇస్కరియోతు యూదా. ప్రభువుకి ఇంత ఘనముగా అభిషేకిస్తున్నటువంటి ఆ మరియను అభినందించవలసినటువంటిది పోయి, ఆ అభిషేకిస్తున్నటువంటి ఆ విలువైనటువంటి అతరు తన కళ్ళకు కనబడుతున్నది, దాని వెనక ఉన్నటువంటి ఆ ధనము ఆ యూదాకు కనబడుతున్నది, దాన్ని అమ్మితే ఆ ధనాన్ని, కొంత ధనాన్ని నా జేబులో వేసుకోవచ్చు కదా అనేటటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆలోచనతో అక్కడ నింపబడుతూ మరియ ఎడల కోపపడుతూ, ఆమె ఎడల సనుగుకుంటూ, ఆమెను తొందర పెడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచనను మనం ఇక్కడ గమనించగలము. ప్రభు అంటూ ఉన్నారు, ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను, మీరు ఆమె ఎడల కోపపడకండి, మీరు ఆమె ఎడల సనుగు కొనకండి, మీరు ఆమెను తొందర పెట్టకండి, ఈమె నా ఎడల మంచి కార్యము చేసి ఉన్నది, మంచి పని చేసి ఉన్నది ఈ స్త్రీ నా ఎడల అని చెబుతూ ఆ మరియను గురించి యేసు ప్రభుల వారే ఒక సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము గమనించగలము. 9వ వచనంలో
సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మరియా చేసినటువంటి యొక్క అభిషేక స్థితి, ఈ సువార్త ఏ కాలములో ఎక్కడ ప్రకటింపబడుతున్నదో, ఎవరు దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నది. నేడు ఆనాడు మరియ చేసినటువంటి గొప్ప అభిషేకము నేడు మనము కూడా జ్ఞాపకం చేసుకోవడం ఇది మనకు ఆశీర్వాదకరము. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటూ ఉన్నది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. మరియా ఒక నీతిమంతురాలిగా దేవుని ఎడల చేసినటువంటి ఈ గొప్ప కార్యము నేడు మనము జ్ఞాపకం చేసుకోవడం కూడా ఇది మనకు దీవెనకరము, ఆశీర్వాదకరము. ప్రభు కూడా అంటూ ఉన్నాడు, ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో ఆమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ మరియ వలె ఆ మరి ఎడల యేసు ప్రభుల వారు ఏ రీతిగా అయితే ఆ మరియను గురించి ఒక సాక్షిగా నిలబెట్టి ఉన్నారు, నేడు మన జీవితం కూడా ఆ రీతిగా ఉండాలి అని, దేవునిని ఆరాధించేటటువంటి స్థితిలో, దేవునిని గణపరిచేటటువంటి ఆ స్థితిలో మనము విలువైనటువంటి దానిని ఆయనకు అప్పగించాలి అని, ఆయనకు ఇవ్వాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ఇస్కరియోతు యోధ ఏ రీతిగా అయితే అపవాది సంబంధించినటువంటి ఆలోచనలతో నింపబడి ఉన్నారో అటువలే కాకుండా మరియ వలె నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆరాధన, బహిరంగంగా విలువైనటువంటి దానిని ఉపయోగిస్తూ దేవునిని ఏ రీతిగా ఆరాధించి ఉన్నదో ఆ మరియ వలె మనము జీవించాలి అని, విలువైనటువంటి దానిని మనము ప్రభువుకు అంకితము చేయాలి అని, విలువ పెట్టి కొనబడినటువంటి ఈ జీవితము, ఈ విలువైన జీవితము దేవుని కొరకే మనం వినియోగించేటటువంటి విధముగా మరియా తమ విలువైనటువంటి తన జీవితాన్ని, విలువైనటువంటి ఆ అత్తరును కూడా దేవుని కొరకే ఏ రీతిగా అయితే ఆరాధించడానికి, అభిషేకించడానికి వినియోగించి ఉన్నదో నేడు మన జీవితము కూడా దేవునికి ఆ రీతిగా మనము అంకితము చేసిన ఎడల, ఆ మరియ ఎడల దేవుడే ఒక సాక్షిగా ఏ రీతిగా ఉన్నాడో నేడు మన జీవితం ఎడల కూడా దేవుడు ఒక సాక్షిగా ఉంటూ ఉంటాడు. నా బిడ్డలు, నా సంఘము, నా కుమారుడు, నా కుమార్తె నా ఎడల ఎంత నీతివంతముగా నన్ను ఆరాధించుటలో, నన్ను గణపరచుటలో ఎంత స్వచ్ఛమైనటువంటి ఆ స్థితిని వారు కలిగి ఉన్నారో దేవుడు మన పట్ల అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వాలి అని కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. నీ వాక్య ధ్యానము మాకెంతో ప్రియము, నీ ఆలయ గీతము మాకానందం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగు వెలుగై ఉన్నట్టి ఆ దీపము. దయచేసి కూర్చో.